కాంగ్రెస్ పని అంతమైపోతుంది అని బీఆర్ఎస్ భావించిన, బీఆర్ఎస్ ఇక బ్రతకదు అని కాంగ్రెస్ భావించిన వెర్రితనం తప్పించి మరొకటి లేదు. తెలుగుదేశం పార్టీ తుదముట్టించేయగలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాలగర్భంలో కలిపేస్తామని తెలుగుదేశం భావించిన, అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదు. ఇక్కడ ఇది భారతదేశం, బహుళ పార్టీల ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలు ఇద్దరి మధ్యన పోరాటం చూడాలనుకోవట్లేదు. మూడవ ఆల్టర్నేటివ్ కూడా ఎత్తుక్కుంటున్నారు. ఆ మూడవ ఆల్టర్నేటివ్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన భారతీయ జనతా పార్టీ ఉండేది, కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు. ఇక్కడ ఒకళ్ళనే శాశ్వతంగా ఎన్నుకునేటటువంటి అలవాటు తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ముందు మనం చూపించాల్సింది వాస్తవికత. ఎంత పరిస్థితుల్లో ఉంటే ఏం చేయగలుగుతున్నాం, పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడం కాకుండా కన్విన్స్ చేయటం. కన్ఫ్యూజ్ ఏముంది, వాడు నాశనం చేశాడని వీడు నాశనం చేశాడని వాడు వాక్కుంటే ఉపయోగమే ఉంది. ఇక్కడ మీకు ఇచ్చేటటువంటి అధికారాలు మీరేం చేస్తారు, 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి కాదు, 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చేసే దాంట్లో మీ హయాంలో ఏది పూర్తి చేస్తారు. నేను ఇప్పుడు ప్రారంభిస్తాను, ఆ తర్వాత 25 ఏళ్ళ పాటు వచ్చేటటువంటి వాళ్ళందరూ పూర్తి చేస్తే అప్పుడు నా కళ నెరవేరుతుంది అంటే అమాయకత్వం కాదు, తలతిక్కతనం. నీకిచ్చిన అవకాశంలో నీ చేతిలో ఏం చేయగలుగుతావు అది ప్రూవ్ చేయాలి. అటు రేవంత్ అయినా ఇటు చంద్రబాబు అయినా. ఇంకా రేవంత్కి ఒక ఆప్షన్ ఉంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి సీఎం అయ్యానండి, ఈ పార్టీ దశాబ్దాల పాటు నుంచి సీఎంగా ప్రభుత్వాన్ని వేయలేదు. అప్పుడెప్పుడు చేయింది ఇప్పుడు చేస్తాము. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేదంటే అంతకుముందు అంతా పరిపాలించింది నీ పార్టీనే కదా, లేదో నువ్వు అంతకుముందు ఉన్న పార్టీనే కదా. అప్పుడు చేయలేంది, అప్పుడు నాశనం అయిపోయింది, ఇప్పుడేదో చేసేస్తాను మిగతా వాళ్ళందరూ నాశనం అంటే ఎవరిని వేరే వాళ్ళని చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేయలేదు అని చెప్పేటప్పుడు చంద్రబాబుకైనా అదే ఆప్షన్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు అధికంగా సీఎంగా ఉంది నువ్వే కదా. రాయలసీమని వాళ్ళ రత్నాల సీమ చేసేస్తాను, ఉత్తరాంధ్రను ఉన్నట్టుండి ఉత్తమ లోకాల స్థాయికి తీసుకెళ్ళిపోతానంటే ఎక్కడ వెళ్తుంది? ప్రాక్టికల్ చెప్పండి, నిజం చెప్పండి. ఇదిగో నా దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి, ఇంత ఖర్చు పెడుతున్నాను, ఇంకా ఇంత అవసరం ఉంది, ఈ సందర్భంలో ఇది చేయడం వల్ల ఎంత వస్తుంది. ఇది పబ్లిక్ని కన్విన్స్ చేసే తయారు. రెండవది ఏంటంటే అహంకారపూరిత పదజాలం వదిలి, అహంభావపూరిత పదజాలం వదిలి బాధ్యతాయుతమైనటువంటి తత్వంతో ముందుకు వెళ్ళడం. 25 లక్షలకు ఉద్యోగాలు వస్తాయి, 1 కోటి మంది ఉద్యోగాలు, 1 కోటి మంది ధనవంతులు అయిపోతారు. ఇట్లాంటి వద్దు. అతిగా అనిపిస్తుంది, అది జరగదు, చావదు. కానీ జనాలకి మనం చెప్తే జనం నమ్మేస్తారనుకుంటే అంత గొర్రెలు కాదు జనం. కాబట్టి ఇదిగో ఈ కంపెనీ ఇప్పుడు బిగిన్ చేసాం, ఇప్పటికి ఒక 5 ఏళ్లకి 100 ఉద్యోగాలు వస్తాయి, దీనివల్ల ఇంత భూమి లాస్ అయితే ఇంతమందికి ఇంత వస్తుంది. ఇలాంటిది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కువ కాలం ప్రజలు మోసం చేయలేం. సుదీర్ఘకాలం పాటు ప్రజలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉనికి కోసం కొట్టుకుంటుంది. సుదీర్ఘకాలం పాటు బెంగాల్లో ప్రజలు మోసం చేసినటువంటి కమ్యూనిస్టులు ఉనికి కోసం కొట్టుకుంటున్నారు. సుదీర్ఘకాలం త్రిపురలో ప్రజల్ని మోసం చేసినటువంటి కమ్యూనిస్టులు ఇవాళ ఉనికి కోసం కొట్లాడుకుంటున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన నీతి.